స్టేట్స్ లిమిటెడ్ టు 75% అవైలబిలిటీ ఆఫ్ 63 టీఎంసీ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం 165 టీఎంసీ వస్తుంది, కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన 63 టీఎంసీ కేటాయించేసినాం మేము. కాబట్టి ఇక మీకు ఉండేది 102 టీఎంసీలు మాత్రమే ఉంటుంది అని అన్నారు. దట్టు ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏమని? ఆ 102 టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు 148 మీటర్లు గిట్ట తగ్గిమంటుంది డిమాండ్, 158 మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ 102 టీఎంసీలు వస్తాయి. కానీ 158 టీఎంసీ మేము ఒప్పుకోము, దాన్ని 148 తగ్గిమని చెప్పి 140 తగ్గితే అక్కడ ఉన్న స్టోరేజ్ 44 వస్తుంది. మరి 44 టీఎంసీలు కావన్నా, మేడిగడ్డలో ఉన్న లక్షల టీఎంసీ కావన్నా అని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి ఈ 42 టీఎంసీలు మాకెందుకు, ఇవి ఉన్న 102 అవైలబిలిటీ మాకెందుకు, కాబట్టి అక్కడ నీటి నిల్వ లేదు యాజ్ పర్ ద సిడబ్ల్యూసి. ఈ సిడబ్ల్యూసి ప్రకారం నీటి నిల్వ లేదు కాబట్టే దాన్ని మేడిగడ్డ గారికి మేము మార్చడం జరిగింది. ఇది క్లియర్. ఇది